దేవుని నామముకే మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి గత 7 మాసాలుగా మరి ప్రభువు మన పట్ల ఎంతో కృప చూపిస్తూ వచ్చి ఉన్నాడు. ఈ సమయంలో మరి ఇంకొక 4 మాసాల కొరకు మరి మనల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఆగస్టు మాసానికి మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానము మరి కీర్తనలు 84వ అధ్యాయం 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. Psalms 84:7. They go from strength to strength, every one of them in Zion appeareth before God. మరి మనం వాక్యంలోకి మరి వెళ్ళనై ఉండగా మరి దయచేసి అందరూ తలలు వంచినట్లయితే మనం ప్రార్థించుకుని మరి ఈ మాసపు వాక్యాన్ని గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, నజరేయుడా, ఉదయకాల సమయంలో నాయన గత 7 మాసాలుగా మాతో ఉన్నారయ్యా. మరి మాకు సహాయం చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని అనుదినము నాయన బలపరుస్తూ వచ్చిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు. మరి నాయన ఈ సమయంలో తండ్రి, మీరు ఆగస్టు మాసానికి తండ్రి మాకును మా GTFL సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క విశ్వాసకి గొప్ప ధన్యత ఇచ్చినందుకు వందనాలయ్యా. మరి నాయన ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకోవాలి తండ్రి, మమ్మల్ని ప్రిపేర్ చేయండి అయ్యా. నాయన వాక్యం చూచుండగా మరి మీ సేవకునితో నాయన మాతో ఏం మాట్లాడుచున్నారో ఈ మాసానికి నాయన మమ్మల్ని ప్రిపేర్ చేయండి అయ్యా. నాయన వి బిలీవ్ దట్ యు ఆర్ దేర్ విత్ us లార్డ్ జీసస్. స్ట్రెంగ్థెన్ us లార్డ్. యేసు నామమున బ్రతిమలాడి అడిగి పెట్టుకున్నాం పరం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం మరి ఒక 2 పాటలు మరి మన పరిశుద్ధ సమాజ కూడికల కోసం మరి ప్రత్యేకంగా మరి కచ్చిన పాటల్ని వినిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాము. ప్రైజ్ ది లార్డ్.
లెమ్ము తేజరిల్లుము ప్రియ సంగమా, శత్రువుని కార్యముపై జయముందను. ఆ భారములో నీవు పాలొందుమా, దేవుడే కార్యమును జరిపించును. లెమ్ము తేజరిల్లుము ప్రియ సంగమా, శత్రువుని కార్యముపై జయముందను. ఆ భారములో నీవు పాలొందుమా, దేవుడే కార్యమును జరిపించును. ఓ సంగమా ప్రార్థించుమా, మేలుకొనుమా, సిద్ధపడుమా. ఓ సంగమా ప్రార్థించుమా, మేలుకొనుమా, సిద్ధపడుమా. యెహోవా నీ మధ్య అద్భుతములను చేయును గనుక, యెహోవా నీ మధ్య అద్భుతములను చేయును గనుక. మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞాపించెను. మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞాపించెను. తేజరిల్లుము, మనకు వెలుగు కలిగెను. లెమ్ము తేజరిల్లుము, మనకు వెలుగు కలిగెను. మహిమా ఘనత యుగ యుగములు ప్రభుకే. మహిమా ఘనత యుగ యుగములు ప్రభుకే. లెమ్ము తేజరిల్లుము, మనకు వెలుగు కలిగెను. అంధకారపు చీకటిలో నేను చిక్కుకొని యుండగా, అంధకారపు చీకటిలో నేను చిక్కుకొని యుండగా, బంధువులే నన్ను వెలివేయగా, క్లిష్ట పరిస్థితిలో నీ మహిమతో నన్ను నింపితివే. అత్యున్నత స్థితిలో ఉంచితివే. నీ మహిమతో నన్ను నింపితివే. అత్యున్నత స్థితిలో ఉంచితివే. మహిమా
మహిమా ఘనత యుగ యుగములు ప్రభుకే తేజరిల్లుము మనకు వెలుగు కలిగెను లెమ్ము తేజరిల్లుము మనకు వెలుగు కలిగెను నా కుటుంబమే సతమతమవ్వగా నాన్న వారందరూ కూలిపోగా నా కుటుంబమే సతమతమవ్వగా నాన్న వారందరూ కూలిపోగా లోకమంతా నన్ను చూసి నవ్వగా నా మిత్రులే నన్ను వెలివేయగా నా రాజ్యమంతా నిలిపితివే నా జనులను కాపాడితివే నా రాజ్యమంతా నిలిపితివే నా జనులను కాపాడితివే మహిమా ఘనత యుగ యుగములు ప్రభుకే మహిమా ఘనత యుగ యుగములు ప్రభుకే లెమ్ము తేజరిల్లుము మనకు వెలుగు కలిగెను లెమ్ము తేజరిల్లుము మనకు వెలుగు కలిగెను మనకు వెలుగు కలిగెను దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ఈ విధంగా మీతో సమయం గడపడం ఎంతో సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను. It's a joy for me to spend time with you this early morning. 7 మాసాలు ఎలా గడిచిపోయిందో కదా. You know, these 7 months have been already completed, right? 8వ నెలకు వచ్చేసాం. We have come to the 8th month of this year. కనుక ఈ ఉదయకాలమున శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడని నమ్ముచున్నాను. I believe that God has given a blessing promise this morning. కీర్తన 84:7 వచనము. Psalms chapter 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. They go from strength to strength, every one of them in Zion appeareth before God. కనుక వారు సియోనుకు ప్రయాణము చేయుదురు అని రాయబడింది అక్కడ. It is written they are going towards Zion. సియోన్ అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరమునకు సాదృశ్యము. Zion means it replicates the blessing of God. గనక దయచేసి ఈ మాటలు లైవ్ లో వింటున్న వారు కొన్ని నిమిషాలు మీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. I would request you to please carefully listen, which is very very much important in your lives. గనక సియోన్ అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధిలో ఉన్న 5 ఆశీర్వాదాలు మీ దృష్టికి తీసుకురావాలని ప్రభు భారం ఇచ్చాడు. Zion means it's a blessing, God's house. There are 5 blessings in this verse. దినదినము బలాభివృద్ధి పొందడము. Every day strengthening and strengthening. ఎవరు బలాభివృద్ధి పొందుతారు? Who will have this strength? దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? What is the blessing in God's spirit and presence? మొట్టమొదటిది దేవుని మందిరమందు నివసించేవారు వారు ఆశీర్వదించబడతారు. The first one is people who live in God's house. రెండవది వారు దేవుని సన్నిధి కొరకు ప్రయాణం చేస్తూ ఉంటారు, అనగా దేవుని మందిరం కొరకు వారికి ఆశ దప్పులు కలిగి ఉంటారు. The second blessing is who will be desireful towards God's house. మూడవది ఎవరు స్తుతిస్తారో వారే అభివృద్ధి పొందుతూ ఉంటారు. Third blessing is people, children who will praise God will have these blessing.
నాలుగవది దేవుని యందు నమ్మకం ఉంచేవారు అభివృద్ధి చెందుతారు. The fourth one is people who will keep faith in Lord will have this blessing. గనుక దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదాలు, These are all mighty blessings of Lord Jesus. ఈ దినాల్లో దేవుని సన్నిధి అంటే చాలా మందికి ఒక చులకన, లేకపోతే దానికి అంత ప్రాముఖ్యత చాలా మంది ఇవ్వడం లేదు. Nowadays, people are not at all giving importance to these blessings in their lives. ప్రతి ఆదివారము ప్రత్యేకంగా ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. We have to learn to be in God's presence on Sunday, early in the morning, from the starting prayers to the ending prayer. గనక ఈ అనుభవంలోకి చాలా మంది రావడం లేదు. My friends, people are not coming to this experience. అందుకోసము దేవుడు మన జీవితాల్లో కొన్ని కఠినమైన పరిస్థితులు ఆయన అనుమతిస్తాడు. That is the reason God is allowing trials in our lives. అది దేవుడు మన మంచి కొరకే అనుమతిస్తాడు. That is only for our good, my friends. గనక ఈ యొక్క మాసము వృద్ధి అనగా క్షేమము అనే మాటల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. This month God is giving a peace in our lives, my friends. గనక వృద్ధి అంటే ఎవరు వద్దంటారు చెప్పండి? You know, peace, who doesn't want this peace, my friends? గనక వృద్ధి లేకపోతే అక్కడ క్షీణత అనగా అక్కడ పతనం అనేది మనం చూస్తాం. If you don't grow, then we see a lot of degradation in their lives. గనక మొట్టమొదటిది సామెతలు 9వ అధ్యాయం 9వ వచనంలో, First one is in Psalms chapter 9 and 9. సామెతలు 9:9. In Proverbs chapter 9 and 9. అక్కడ జ్ఞానాభివృద్ధి అని రాయబడింది. We see blessing in wisdom. గనక జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు ఉన్నటువంటి జ్ఞానం. Wisdom means it should be fear of the Lord. అనగా క్రీస్తు జ్ఞానము, The blessing in Christ, అనగా దేవుని జ్ఞానము, which means God's blessing, God's wisdom. గనక మీరు జ్ఞానం అంటే చూడండి, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తుంటారు. అనగా బుక్స్ చదవడం వల్ల వచ్చే జ్ఞానము ఆ జ్ఞానము కాదు. You know, the blessing, the wisdom means, it doesn't mean that, you know, children will read, they get the wisdom, but it is not wisdom, my friends. అది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అనగా మనకు సమాచారాన్ని ఇస్తుంది. It's just an information. తర్వాత ఆ దేవుని జ్ఞానములో నుంచి అది ఇల్యూమినేషన్, అనగా దేవుని వెలుగు మన మీద వస్తుంది. But God's wisdom here is illumination, the light of the God in our lives. ఇలాంటి జ్ఞానం మనకు కావాలి. We need this type of blessing, my friends. చాలా మంది చాలా అంటే వారికి అధిక జ్ఞానం అంటే లోకంలో చూడండి, ఎవరికైనా అతి తెలివి అంటారు, లేకపోతే వాళ్ళను లోకంలో మనుషులు ఉంటారు, వారికి చాలా తెలివి ఎక్కువ బ్రదర్ అంటూ ఉంటారు. In this world, people believe that, you know, lot of people will attain lot of wisdom in this world. అందుకోసం చూడండి, కొంతమంది వారు మరి తెలియకోకుండా మరి అనవసరమైన సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు. That is the reason lot of people will unnecessarily get into troubles and trials. వాళ్ళు అనుకుంటారు మాకు తెలివి ఎక్కువ ఉంది అనుకుంటారు. They might think that yes, we already have a lot of wisdom. అది ఒక మోసము. You know, that is deception, my friends. Deception. అది వారు చూపుతున్నటువంటి అతి తెలివి అని చెప్పొచ్చు. They believe that, you know, they have more wisdom. గనుక దైవ జ్ఞానము నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తుంది. But the spiritual blessing will get you into the real wisdom, my friends. దేవుని జ్ఞానము తగ్గించుకునేటట్లు చేస్తుంది. God's wisdom will make you to not exalt, but, you know, make you to be loyal, my friends. దేవుని జ్ఞానము మనల్ని ఉప్పొంగేటట్లు, అనగా మనము ఎమోషన్ కాకుండా కాపాడుతుంది. God's wisdom will not get into emotion, but it will give you joy in your lives, my friends. సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతాయి. When you get in front of the cross, then all these things will happen in your lives. రెండవది దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, The second blessing in your lives is కీర్తన 72:7. Proverbs 72:7. అక్కడ క్షేమాభివృద్ధి అని రాయబడింది. We see edification there, my friends. అనగా సమాధానము, శాంతి అని రాయబడింది. It means peace in your life. అనగా దేవుని మనం ఆశ్రయించినప్పుడు, When you come into Christ, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, when you come unto God's house, అక్కడ క్షేమము, సమాధానము, శాంతి అక్కడ మనకు then you దొరుకుతుంది. see peace in your lives, my friends. మన జీవితంలో అక్కడే ఉండాలని దేవుని ఉద్దేశం కాదండి. God never expects you to be there only, my friends. మనం అభివృద్ధి చెందాలి. We have to be we have to be more and more fruitful, my friends. చాలా మంది జీవితాల్లో వారు
ఆగిపోతారంటే అభివృద్ధిలో వారు ఆగిపోతారు. So many people will stop in their lives, they never get into the next step. చాలా మంది వారు మరి అక్కడే నిలబడిపోతారు. They don't have fruitful life, but they stop in their life. చూడండి, మన శరీరంలో పక్షపాతం అనే ఒక రోగము ఒక చెయ్యికి ఎక్కడైనా వస్తే ఇంకా చెయ్యి పనిచేయదు. If you see, if there is a man which has tuberculosis to his hand, and you know that hand will not work. కనుక ఈ దినాల్లో అనేక మంది సంఘాల్లో పక్షపాతము వచ్చినటువంటి విధముగా వారు ప్రవర్తిస్తారు. Nowadays, a lot of people in the church will behave like they have this tuberculosis. చూడండి, సంఘంలో ఉన్న ఒక వ్యక్తి చురుకుగా పని చేయకపోతే క్షేమము అభివృద్ధి ఎలా వస్తుంది? When a person who is living in church, if he does not work to his 100%, how he will get the blessing? మన శరీరంలో ప్రతి భాగము పని చేయాలి. Every part in our body should work to God. ఒక చెయ్యి లేదా ఒక కాలు ప్యారల్ అనగా పక్షపాతం వస్తే ఎంత కష్టంగా ఉంటుంది. If you feel that not even a leg or a hand will get into tuberculosis, it will not work, but that doesn't work for God. గనక దేవుడు ఇట్టి యొక్క మరి ఆశీర్వాదం కిందకి నిన్ను నీ కుటుంబాన్ని తీసుకొచ్చును గాక. May God walk you through this blessing of edification, my friends. మూడవది 1 కొరింథీ 15:58 వచనములో The third blessing from 1 Corinthians 15th chapter 58th verse, ప్రభు కార్యాభివృద్ధి యందు అభివృద్ధి. you should have the blessing towards desire on God. గనక ఎప్పటికీ ఆసక్తి. Every time you have to have this desire towards God, my friends. గనక ఒక విధంగా చూడాలంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఎలా ఉందంటే ప్రతి వారు వారి సొంత పనులు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. Nowadays people are desireful towards their own thought processes. గనక దేవుని కార్యాలు చేసేవారు రాను తగ్గిపోతున్నారు. But people who wanted to do works for God have been decreased, my friends. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. The reason is they are not giving importance to God's work. ఒకప్పుడు ఆదివారం అంటే ఆదివారం పూర్తిగా దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు. One point of time people used to serve God's work whole day. గనక ఇప్పుడు ఆదివారం కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. But nowadays people are also working on Sundays as well. దేవుని బిడ్డలకి ఇది ఒక సవాలే. This is a bigger challenge to the God's people. కానీ నీలో ఒక కమిట్మెంట్, ఒక తీర్మానము నువ్వు చేసుకోవాలి. But you should commit to God. నాలుగవ విషయము, Then fourth blessing, my friends. ఇందాక మనం చూసిన కీర్తన 84:7 వచనం. We have seen the same verse a few minutes before, Psalms chapter 84:7. బలాభివృద్ధి. Strength of Christ. మన బలం ఎవరు? Who is our strength, my friends? క్రీస్తే మన బలము. Christ is our strength. చూడండి, కొన్నిసార్లు ఈ భూ సంబంధమైనవే మన బలంగా ఉంటాయి. We feel that the worldly things are our strength. దైవ వాక్యం మనం నడిపించాలి. We have to walk in God's word. ప్రభు బలలో పాలు పొందడం ఇది గొప్ప భాగ్యం. We have to take part in God's bread and wine table. అసలు ఆదివారము దేవుడు క్రియేట్ చేసింది మన కొరకు. The Sunday was created only for you and me. విశ్రాంతి దినము. It's the worship day. విశ్రాంతి తీసుకోవాలి. We have to worship God. మనం సిద్ధపరచుకోవాలి. We have to prepare ourselves. మనము దేవుని సన్నిధిలో మనం పార్టిసిపేట్ చేయాలి. We have to take part in God's presence. నెక్స్ట్ వీక్ కొరకు మనం సిద్ధపడాలి. We have to prepare for the next week. అందుకోసమే ఆదివారాన్ని That దేవుడు is the reason God has kept this Sunday in our lives. ఆ ఆజ్ఞను కూడా చాలా మంది నెరవేర్చలేకపోతున్నారు. A lot of people are not at all fulfilling that word's promise in our lives. అందుకోసమే బలాభివృద్ధి వాళ్ళు పొందలేకపోతున్నారు. That is the reason they are unable to have the strength of Christ. ఆత్మ కృంగిపోతుందండి. Our spirit is getting so much desperate, my friends. ఒక విధంగా చెప్పాలంటే క్షీణత. Yes, we are coming down and down in our lives. గనక ఇప్పుడు మనము 4 విషయాలు చూసాం. We have seen 4 blessings, my friends. ఐదవది, The last and fifth one is, ఇవన్నీ 4 కాదు, ఐదవది క్షీణత. not all these 4, but the fifth one is generation. క్షీణత అనగా బలాభివృద్ధికి నెగటివ్ గా అనగా క్షీణతలోకి వెళ్ళిపోవడం. We get into depression, my friends. మనకు అది అవసరం లేదండి. Yes, we don't want that depression in our lives. మనల్ని దేవుడు ఎంతో విలువైన ప్రశస్తమైన రక్తం ఇచ్చి కొన్నాడు. God has bought us with his precious blood, my friends. దేవుడు తన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. God never leaves the people who believe in him. చాలా ప్రాముఖ్యమైనది నిర్మాకాండం 1:21. The most important one is Exodus chapter 1:21. నీ ద్వారా వంశాభివృద్ధి జరగాలి. Through you, your generation should
be a blessing. అనగా నీ ద్వారా క్రీస్తు వంశావళి అభివృద్ధి చెందాలి. Through you, God's generation should be a blessing in your అంటే lives. నిన్ను దేవుడు అక్కడ వాడుకోవాలని God చూస్తున్నాడు. wanted to use you in your ministry, my friends. అనగా భౌతిక పరమైనటువంటిది కాదు, Not these worldly blessings, ఆత్మీయ వంశావళిలోకి but the spiritual blessing. నీ ద్వారా అనేక మంది క్రీస్తులోకి రావాలి. Through you, lot of generations should come into God. ఎంత గొప్ప ధన్యత. What a great blessing. దీన్ని కొంచెం మీరు అర్థం చేసుకోవాలని నేను Try ఆశపడుతున్నాను. to understand, my friends. ఇక్కడ చాలా సార్లు మనకు ఆత్మీయంగా మనకు ముందుకు సాగడానికి ఒక ఒక బ్రేక్ లాగా పరిస్థితులు వస్తాయి. Spiritually, in our lives, we keep a full stop here. కనుక దేవుని ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో పొందుకోవాలి అంటే If we wanted to have this, attain this blessing, దేవుడు కొన్ని భౌతిక సంబంధంగా నీ దగ్గర నుంచి తీసేస్తాడు. God will remove a lot of worldly things from you. గనక ఒకవేళ భౌతిక సంబంధంగా నీకు కొంత నష్టం కలగవచ్చు. Maybe you might be having some crisis in your life. ఒకవేళ అది అనారోగ్యం కావచ్చు, It could be illness in your life. లేకపోతే అది ఆర్థిక సమస్య కావచ్చు, It could be a financial crisis in your లేకపోతే life. బంధువులు స్నేహితులు నీకు దూరం అయిపోవచ్చు. It could be your relatives moving far away from అప్పుడు you. దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. Then you will feel the presence of God in your lives. నాతో చాలా మంది ఉంటారు, బ్రదర్ నేను ఒంటరి వాడిని, నన్ను అందరూ విడిచిపెట్టారు. A lot of people come to Pastor Garu and they will come and say that, Pastor, I'm so alone in my life. దేవుడు ఎప్పుడు మనల్ని ఒంటరిని చేయడండి. God will never keep you alone, my friends. ఈ మాటలు నమ్ముచున్నావా? Are you believing in these words? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే God's presence, if you believe in Him, నువ్వు ఒంటరివి కాదు. you are not alone, my friend. ఎందుకంటే దేవుని దయ నీ మీద ఉంటుంది. Because God's grace is on you. గనక ఇది గొప్ప భాగ్యం అండి. This is a great opportunity. దేవుని సన్నిధిలో నువ్వు అన్ని మర్చిపోతావు. You will forget everything in God's presence. ఎందుకంటే దేవుని సన్నిధి అంత విలువైనది. Because God's blessing is so much important in your life. ప్రారంభ దినాల్లో In the initial days, అంటే నేను చెప్పేది 18th century 19th century ప్రారంభంలో I'm talking in the initial days of 18th and 19th century. మందిరానికి వెళ్ళాలంటే అనేకమైన గంటలు ప్రయాణం చేయాల్సి It వచ్చేది. was so difficult to go to church, lot of hours walking. ఈవెన్ బాప్తిజం తీసుకోవాలంటే కూడా కనీసం 200-300 కిలోమీటర్లు వెళ్ళి బాప్తిజం తీసుకోవాల్సి Even వచ్చేది. if someone has to take baptism, they have to walk 200-300 kilometers away to church. చరిత్రలో చూస్తే అలాంటి విషయాలు ఎన్నో విన్నాం మనం. If we see the history, we have seen a lot of things and examples like these. ఇవాళ దేవుడు అన్ని మనకిచ్చాడు. But today God has given everything. దేవుని మాటలు సమృద్ధిగా మనము ఈ యొక్క టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం వింటున్నాం. The technology has become and we have been having all these blessings in front of us. అది కరెక్టే, కానీ అది నేను తప్పని చెప్పడం లేదు. I'm not telling this is wrong. కానీ దేవుని సన్నిధి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. But if you go to God's presence, if you experience God's blessing in your lives, then you will have all these blessings, my friends. దేవునికి నువ్వు భయపడినప్పుడు When you fear the Lord, గుర్తుపెట్టుకోండి, you have to remember, దేవుడు నిన్ను మర్చిపోజాలడు. God will never forget you. దేవుని కొరకు చిన్నడు చల్లనీళ్ళు ఇచ్చిన If you give a glass of water to Lord Jesus, దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. He'll never ever forget you. భౌతిక పరముగాను Worldly ఆత్మీయంగాను or spiritually. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. You and your family, God is blessing you today. ఇలాంటి ఇంతకంటే ఆశీర్వాదం ఇంకేం కావాలి మనకు? What a fruitfulness and opportunity we have this blessing in our lives. ఈ భౌతిక సంబంధంగా నువ్వు ఒకవేళ ఒక 30 సంవత్సరాలు ఉద్యోగంలో కష్టపడవచ్చు. You might work in this world for maybe 25 to 30 years. భూ సంబంధంగా కొన్ని నువ్వు సంపాదించుకోవచ్చు. In world you might have attained lot of things. కానీ ఆత్మ సంబంధంగా ఇలాంటి ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలోనే But దొరుకుతాయి. spiritually you will only get all these blessings in God's presence, my friends. నా ప్రియమైన సంఘము విశ్వాసులు, My dear brothers and sisters, నీ చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా however may be the circumstances around you, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు. but never ever go beyond God's blessing, my friends. ఎందుకంటే రేపు ఏమైపోతుందో మనకు తెలియదు. We never know what would be the tomorrow. గనక ఒక ఆదివారం తర్వాత నెక్స్ట్ సండే మనం వచ్చి దేవుని ఆలయంలో కనబడతాము కూడా మనకు తెలియదు. We might come the next Sunday or not, we never know. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రమాదాలు, మరణ వార్తలు మనం వింటున్నాం. Everything around us we see lot of wars and lot of dreadful situations, my friends. ఒక విశ్వాసి ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. Every faithful person should always be ready.
దేవుడు అట్టి కృప దయచేయును గాక. May God bless us in our lives ఈ like యొక్క this. 84వ అధ్యాయం అంతయు మీరు చదవండి. I request you to please read all these 84th chapter. ఈ మెసేజ్ మరి వినండి. This message, try to listen more and more times. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. Try to please forward these to so many people around you. దేవుని సన్నిధి నువ్వు ఎంతగా ప్రేమిస్తావో How much ever you love God's presence, దేవుడు అంతగా నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. God's gonna exalt your family like that. దేవుడు నీ my friends. కుటుంబాన్ని ఎంతగా God ఆశీర్వదించబోతున్నాడు. will bless your family like that, my friends. 7 మాసాలు ఒకవేళ ఆశీర్వదించలేదేమో, All these 7 months God might not bless you ఎందుకంటే దేవుని సన్నిధికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. because you did not give importance to God's presence. ఎందుకంటే ఆదివారం వచ్చినప్పుడే నువ్వు పనులన్నీ పెట్టుకుంటున్నావు. Because only on Sunday you are keeping all the worldly works. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, You might give a lot of reasons. అది ఎంత ప్రాముఖ్యమైన పని అయినా How much ever might be that important. దేవుని సన్నిధి తర్వాతనే. But everything comes after God's blessing, God's time, God's presence. దేవుని సన్నిధి అనేది ఎంత ప్రాముఖ్యమైనది. That you should give the importance to God's time, my friends. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, Why I'm stressing you on God's presence నువ్వు is దేవుని అక్కడ కలుసుకునే సమయం, because you are gonna meet the Lord there. నీ అవసరాలు తీర్చబడే సమయం, Your all problems will be fulfilled there. నీ స్థితిని మార్చేది దేవుని సన్నిధి. God will change your situations. ఆ సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, Don't, my friends, be careful for these. ఈ పాఠము నేర్చుకుందాం. Let us all learn this today. ప్రార్థన మొదటి నుంచి చివరి వరకు దేవుని సన్నిధి అనుభవిద్దాం. From the start of prayer till end of prayer, let us all have the God's presence in our lives. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. May God bless and give us this grace in our lives. ఒకసారి నేను ప్రార్థన చేయబోతున్నాను. I'm gonna pray now. ఎవరెవరు ఆన్లైన్ లో వింటున్నారో వారందరూ కూడా నా ప్రార్థనతో ఏకీభవించండి. People who are all listening in this online, please be with me. గడిచిన మాసాల్లో దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేసావేమో, We might not come unto God's presence in these last 7 months. నీ పనికిస్తున్న ప్రాముఖ్యత దేవుని సన్నిధికి ఇవ్వడం లేదేమో. The importance which you are giving to your worldly things, you are not giving to Jesus. దేవునికి చెప్పు, ప్రభువా నన్ను క్షమించు. Please come to God and please ask forgiveness. గనక ప్రయాణం చేస్తూ సియోనుకు వెళ్ళారట. They are walking towards Zion. యాత్ర చేస్తూ సియోనుకు వెళ్ళారు. They are walking through highways to Zion. ఎంత అద్భుతమైనటువంటి మాట. What a wonderful verse here. అనగా సియోను దేవుని సన్నిధిలో వాళ్ళు బలాభివృద్ధి పొందుతూ They are getting strength more and more while walking to Zion. ప్రార్థన చేద్దాం. Let us all pray together. మా ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ యొక్క ఆగస్టు మాసమును బట్టి వందనాలు. చక్కటి వాగ్దానం, కీర్తన 84:7 ప్రభువా, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు వారు యాత్ర చేస్తూ సియోనుకు వెళ్ళెదరు. సియోను దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుని సన్నిధి ఎంత విలువైనది ప్రభా. దినాలు ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలకు దేవుని సన్నిధిలో కనబడే సమయం దొరకడం లేదు. అక్కడి నుంచి అభివృద్ధి, 5 ఆశీర్వాదాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా. కొన్ని జ్ఞాపకం చేశారు. ఈ మెసేజ్ వింటున్న ప్రతి వారి కుటుంబంలో నీ ఆశీర్వాదం సమృద్ధిగా ఉండునుగాక. దేవుని సన్నిధికి వారు పరిగెత్తుదురుగాక. వారి కష్టము, వారికి ఏ పరిస్థితి మీరు అనుమతించారో దేవుని యొక్క సన్నిధిలో దానికి పరిష్కారం ఉంది. అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి వారికి ఆగస్టు మాసం అంతయు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ యొక్క ఆగస్టు మాసమంతా ఈ మాటలు వింటున్న ప్రతి వారికి, వారి కుటుంబాలకు నీ సన్నిధి నిరంతరము సదాకాలము నీ రాకడ పర్యంతరము మాకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. Praise Lord, everyone. May God bless you. May God be with you. Thank you very much.